హలో గాయ్స్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందైతే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి అందులో ఒక టొమాటో కూడా వేసుకొని గ్రైండ్ చేసి తర్వాత గిన్నెలో ఆయిల్, గీ వేసుకొని గీ కరిగాక బే లీవ్స్, ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక కరివేపాకు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే క్యారెట్, ఆలు, బీన్స్ ఇంకా మటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయ్యేలోపు మనం రైస్ని బాయిల్ చేయడం కోసం వాటర్లో తాలింపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మసాలా దినుసులు, కొత్తిమీర, కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నా. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా. వాటర్లోకి సాల్ట్, తాలింపు వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకొని పచ్చివాసన పోయాక నానబెట్టిన బియ్యం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత వాటర్ వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. అంతే, వెజిటేబుల్ పులావ్ రెడీ.